రూపాయలు ఇస్తున్నారు 61 రోజుకి. తుఫాను వీటిలో పరిణామం వల్ల 90 రోజులు మనం వేటకి వెళ్ళకుండా ఉంటున్నాం. మొత్తం 151 రోజులు వేట ఉంది సార్. కాబట్టి 90 రోజులకు కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తే 50,000 రూపాయలు 150 రోజులకి ఇస్తే సరిపోతుంది సార్. వీళ్ళ కనీసం మినిమం అవసరం తెచ్చుకుంటారు. రెండోది ఏంటంటే రాజ్యాధికారం మనకు కావాలండి. చట్టసభలలో రాజ్యాధికారం మనకు ఉన్ననాడే మన సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. కాబట్టి విశాఖపట్నం నుండి తడ వరకు మనము మత్స్యకార నియోజకవర్గాలు అనేవి ఏర్పాటు చేయించుకోవాలి. జిల్లాకు ఒకటండి, జిల్లాకు ఒక నియోజకవర్గం కానీ మనం ఏర్పాటు చేసుకుంటే మనం శాసనసభల్లోకి వెళ్ళి అక్కడ నిలబడి మన సమస్యలను అడగడానికి సంఖ్య, తర్వాత మన బలము పెరుగుతుంది. ఆ యొక్క వెన్నపు ఆ రెండేనండి. ఇప్పుడు మీ అందరికీ చివరిగా ఎలాస్తో ఉంటారు కదా, చిన్న పాట ఒకటి పాడిద్దామని వచ్చాను. పాట ఉంది సార్. ఇది రచన నేను సహజంగా నా పేరు ఇద్దిపాపయ్య. నేను రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడును, తరువాత కవిని, రచయితను, లాయర్ను, తరువాత ఇప్పుడు లా కాలేజీలో ప్రొఫెసర్గా కూడా పనిచేస్తున్నాను సార్, శ్రీకాకుళం లా కాలేజీ. ఇప్పుడు నా పాట పల్లెలే స్వర్గ సేవలు. స్వచ్ఛమైన మన గ్రామ సీమలే భారతమకి కంఠాభరణములు. స్వచ్ఛమైన మన గ్రామ సీమలే భారతమ్మకి కంఠాభరణములు. నోటికి కూడందించే రైతన్నలందరూ నివసించే పల్లెలే మన దేశపు స్వర్గసీమలు. స్వచ్ఛమైన మన గ్రామ సీమలే వేకువ జామున ఒలిపోటి పూతవిని అప్రమత్తమైన వృత్తిగల సందడే సందడి ఊళ్ళో. అప్రమత్తమైన వృత్తిగల సందడే సందడి ఊళ్ళో. గోమాత పేడతో కళ్ళాపలు చెల్లి ముత్యాల ముక్కులు వేసే మన స్త్రీలు పల్లె సీమల్లో ప్రతి ఇల్లు పరిశుభ్రతల పరివిల్లు. పల్లె సీమల్లో ప్రతి ఇల్లు పరిశుభ్రతల పరివిల్లు. స్వచ్ఛమైన మన గ్రామ సీమలే భారతమ్మకి కంఠాభరణములు. ప్రార్థనా సంస్థలన్నీ సుప్రభాత సేవలతో, ఉషోదయ వేళల్లో భక్తజనుల కళకళలు. మరో వంచ ఫల సిద్ధిరస్తని ఎత్తిపైన శటగోపం భక్తుల ప్రార్థనలతో మోగేవి పల్లె సీమలు. స్వచ్ఛమైన మన గ్రామ సీమలే భారతమ్మకి కంఠాభరణములు. పచ్చదనము పరిశుభ్రతలకు పల్లెలే పట్టుకొమ్మలు. పట్టుబట్టతో పల్లె సీమలు ఏకత్వమై సాగుచున్నవి. చదువు సంస్కారాలతో సంప్రదాయ ఆచారాలతో ఆనంద జీవితాలతో అలరారుచున్న పల్లెలు. స్వచ్ఛమైన మన గ్రామ సీమలే భారతమ్మకి కంఠాభరణములు. దర్పణములాంటి రోడ్డు దర్శన బిచ్చును ప్రతి పల్లెలో. దర్పణం లాంటి రహదారులు దర్శన బిచ్చును ప్రతి పల్లెలో. పల్లె సీమల్లో రాజమార్గాలు, సిసి రోడ్లు, తారు రోడ్లు. రక్షణ అయిన రహదారులన్నీ వాహనదారుల వశమయ్యే. రక్షణ అయిన రహదారులన్నీ వాహనదారుల వశమయ్యే. పదచారులకు మట్టి అంటని రహదారులు గల మన పల్లెలు. ఒకసారి